శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను. మరి గోచారీత్యా ఈ యొక్క సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి మరి ఈ నెలలో ఏ విధంగా ఉందో వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాము. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి చాలా మంచి నెలగా చెప్పవచ్చు. ఈ నెలలో మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా దిగ్విజయంగా మరి పూర్తి చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా దైవ కార్య సంబంధిత కార్యక్రమాల్లో చాలా పాల్గొంటారు, ఉత్సాహంగా పాల్గొంటారు. అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా గృహంలో పూజాది క్రతువులు కూడా చేసుకునే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మరి పీఠాధిపతులను వారి యొక్క దర్శనం చేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో మీకు ఏవైనా అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూ సంబంధిత ఏవైనా మీరు గృహాలు అమ్మడం కానీ, కొనేటప్పుడు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఏవైనా అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ వాటిలో కూడా ధనం ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న విధంగా కూడా ఈ నెలంతా కూడా చాలా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. అదేవిధంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. మఠాధిపతులు, అదేవిధంగా పీఠాధిపతులు కలిసే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. ఇక ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా వీరికి ఈ నెలలో ప్రథమార్థంలో చాలా మంచి లాభాలు ఆర్జిస్తారు. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి ఆ యొక్క లాభాలు అనేవి కొంచెం తగ్గుతాయి. జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే కనిపిస్తుందండి. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క నెలంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఆ యొక్క పరీక్షా సమయంలో కూడా మీరు ఉత్తీర్ణత సాధించే అవకాశాలను చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మాస ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధిక శ్రమ, పని ఒత్తిడి ఎక్కువ వల్ల చిరాకులు, కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. మీ పై స్థాయి అధికారుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక కొంచెం కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా గతంలో ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఏవైనా విషయాల్లో వారితో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంది. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా, నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ నెల అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా గతంలో ఏవైనా ప్రాజెక్టులు ప్రారంభించి మధ్యలో ఆపి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల చాలా బాగుంది. అదేవిధంగా గురువులు, పెద్దవారితో పరిచయాల వల్ల వీరు అనుకున్న పనులు కూడా చాలా మంచిగా సాధిస్తారు. ఇక వీరికి ఈ నెలలో మరి అనుకూలమైన రోజులుగా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఈ యొక్క వృషభ రాశి వారికి మరి అనుకూలమైన రోజులుగా మరి 7వ తారీఖు, 10వ తారీఖు, 16వ తారీఖు, 19వ తారీఖు, 23వ తారీఖు, 27వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 2వ తారీఖు, 5వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 25వ తారీఖు, 30వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.